వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం అనుకోకుండా జాగింగ్కి వస్తే కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఒక అన్న కూర్చున్నాడు. ఒకసారి దీన్ని ఫోకస్ చేయి. ఇక్కడ ఏముందంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై వస్తున్న అనుమానాలు, అసలు మేము వేసిన ఓట్లు ఎక్కడ, ఫీడ్బ్యాక్, జగన్ ఓడిపోలేదు మోసపోయాడు. నా పేరేనన్నది సంతకం మీది కాదా? ఓకే 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 ఫీడ్బ్యాక్. ఓకే అన్న, ఏం పేరు మంది? మహేంద్ర. ఏం చేస్తుంటారు? నేను ఇంజనీరింగ్ అయిపోయింది. ఇంజనీరింగ్ అయిపోయింది. ఇప్పుడు హైదరాబాద్లో ఏం చేస్తున్నారు? నేను కోచింగ్లో ఉన్నాను. ఓకే, ఎప్పుడైపోయింది ఇంజనీరింగ్? 2 years అవుతుంది. 2 years అవుతుంది. ఓకే, హైదరాబాదు కోచింగ్ కోసం వచ్చారు. మరి ఏపీలోనే ఉంటుంది కదన్నా. ఇప్పుడు ఏపీ అనేది ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. మీరు అక్కడ జాబ్ చూసుకోకుండా ఇక్కడ ఎందుకు వచ్చారు? ఇక్కడ అంటే సాఫ్ట్వేర్ మామూలుగా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఏదో ఒక చోట అనుకుంటాంగా, అందులో హైదరాబాద్ వచ్చాను. ఓకే, అయితే ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడుకుందాము. ఎవరు మోసపోయారు, ఏం సంగతి? అంటే ఇప్పుడు రిజల్ట్ అనేది అబ్నార్మల్గానే ఉంది కదన్న. ఇన్ని పథకాలు ఇన్ని చేసిన తర్వాత కూడా ఒక 11 సీట్లు రావడం అనేది అది అబ్నార్మల్ రిజల్ట్. నమ్మశక్యంగా లేదు. ఓకే అన్న, జగన్ అన్న మోసపోయాడు అన్నారు కదా, ఏం పథకాలు ఇచ్చాడు అన్నారు కదా, ఏం పథకాలు ఇచ్చారు? ఉన్నాయి కదా, అమ్మఒడి అని, 45 years పైబడ్డ వాళ్ళకి 18,000 అని, రైతు భరోసా అని. అలా అన్న బాగా చేస్తుంటే మీరు హైదరాబాద్ తిరుగుతారన్న. కంపెనీ లేదా హైదరాబాద్ మన అమరావతికో లేకుంటే వైజాగ్కో తీసుకొస్తే మీరు అక్కడే కోచింగ్ చేసి అక్కడే జాబ్ చేసేవాళ్ళు కదా. మరి ఇది అన్న డిఫెక్ట్ కాదా? ఇప్పుడు ఎవరు రూలింగ్లో ఉన్నా కానీ హైదరాబాద్ వచ్చేవాళ్ళు వస్తారు కదా. వస్తారు, కానీ మీరు చెప్తుంది అదే, అన్నీ ఇచ్చిన అన్న మీరు ఇక్కడ తిరుగుతున్నారు ఏంటి అన్న. మీరు అంత అభిమానించే వాళ్ళు అక్కడే ఉండిపోవాలి కదా. హైదరాబాద్ నుంచి బతుకుతున్నారు. ఇప్పుడు జనాలు యూత్ అన్న అడిగేది అదే, జగన్ అన్న ఏం చేశాడని అడుగుతున్నారు. మీరు దాని గురించి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్న దాని ప్రకారం నారా చంద్రబాబు నాయుడు కానీ ఏపీకి ముఖ్యమంత్రి అయ్యి అక్కడ డెవలప్మెంట్ చేస్తుంటే హైదరాబాద్ రాకూడదా అని. అవును, రాకూడదన్నా. అంటే ఆయన సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాద్ వచ్చి జాబులు చేసేవాళ్ళు లేరా? హైదరాబాద్లో జాబులు ఎత్తుక్కున్న వాళ్ళు లేరా? ఉన్నారా? అంటే నేనేమన్నా అంటే మీరు చెప్పింది కరెక్టే. మనం ఆంధ్ర వాళ్ళం కాదు, ఫస్ట్ భారతీయులము, తర్వాత తెలంగాణ, అట్లా ఇదంతా డివైడ్. ఎక్కడైనా బతకొచ్చు, రాజ్యాంగంలో కూడా ఉంది మీరు ఎక్కడైనా బతకొచ్చు అని. కానీ మీరు ఒక్కసారి అన్న ఏదైనా చేస్తుంటే మనం ఊర్లోనే బతికేవాళ్ళం కదా అని ఆలోచించలేదా అంటున్నారు. చేస్తుంటే అంటే జాబులు అనేవి ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్. ఇప్పుడు గవర్నమెంట్ సెక్టార్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు వెళ్ళున్నారు కూడా కదా. అక్కడ సచివాలయాల్లో జాబులు వచ్చాయి కదా, అక్కడ చేసుకునే వాళ్ళు అక్కడ చేసుకో అన్నారు కదా. అన్న మీరు ఏ ఫోన్ వాడతారు? మొబైల్ వివోనా? ఓకే, మీకు 3CTకి ఎంఐ మొబైల్స్ వచ్చినాయి తెలుసా మీకు? మీరు మొబైల్ కొనుక్కుంటే దాని వెనక పక్క మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ చిత్తూరు అని ఉంటుంది. నెక్స్ట్ కియా కార్లు తిరుగుతుంటాయి రోడ్ల మీద హైదరాబాద్లో కానీ ఎక్కడన్నా కానీ, అది మేడ్ ఇన్ అనంతపూర్. అన్న వచ్చిన తర్వాత జగన్ అన్న ఒకటి చెప్పండి. ఆ విధంగా అన్న వచ్చిన తర్వాత ఏం చేశాడు రాష్ట్రానికి అనేది ఒకటి చెప్పండి, ఒకటి శాంపిల్. ఫలానా అంటే మొబైల్కి సంబంధించి కాదన్నా. అన్న వచ్చినాక ఒక కంపెనీ చంద్రబాబు వచ్చినప్పుడు ఒక ఎంఐ మ్యానుఫ్యాక్చరింగ్ 3CTలో పెట్టాడు. మనం ఇప్పుడు మొబైల్ తీసుకుంటే దాని మీద మేడ్ ఇన్ ఏంటిది చిత్తూరు అని ఉంటుంది. సేమ్ ఇక్కడ కియా మోటార్స్ తీసుకుంటే కియా కార్లు కానీ మేడ్ ఇన్ అనంతపూర్ ఉంటుంది. ఇప్పుడు జగన్ అన్న తెచ్చిన దాంట్లో ఒకటి చెప్పండి, మాకు తెలియకపోయినా మీకు తెలిసింది చెప్పండి. జగన్ అన్న ఫ్యాన్గా అవి ఎప్పుడు వచ్చాయి? ఏ ఇయర్లో వచ్చాయి? 2000 ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడు. అధికారంలోకి వచ్చినప్పుడు అంటే ఎప్పుడు? అది 2014 తర్వాత అన్న. 2014 తర్వాత. సరే, ఒకవేళ మీకు తెలియదు, ఓకే, అవి ఎప్పుడున్నాయి మీరు చెప్పండి. అయితే కియా కార్స్ ఎప్పుడున్నాయి? చంద్రబాబు నాయుడు రాకముందు నుంచి కియా కార్స్ ఉందా ఏపీలో? రాకముందు నుంచి అని కాదు, అంటే రీసెంట్గా అయితే కాదు. రీసెంట్గా హైకమాండ్ నుంచి ఆయనకి కూడా సపోర్ట్ లేదు కదన్న. హైకమాండ్ గురించి ఆయన అడగలేదన్నా. హైకమాండ్ లేకుండానే ఆయన 2 కంపెనీలు తీసుకొచ్చాడు, మా కళ్ళ ముందు తిరుగుతున్నాయి. జగన్ అన్న ఏం తెస్తే మీరు ఏం తేలేదనుకుంటున్నారు?
మాకు తెలియదు, అందుకే నేను చూడలేదు కాబట్టి అడుగుతున్నా. ఓకే అన్న, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది ఓకే, స్కీమ్స్ ఇన్ని చేశాడు కదా పేద ప్రజలు. స్కిల్స్ ఎవరికి కావాలన్నా? ఇప్పుడు చేపలు పట్టడం నేర్పించా, స్కీమ్సా? చేపలు పట్టడం నేర్పిస్తే నువ్వు 10 చేపలు పడతావు, 2 చేపలు ఉంచుకుంటావు, 4 చేపలు అమ్ముకుంటావు, డబ్బులు సంపాదించుకుంటావు. నీకు ఓన్లీ 4 చేపలు తెచ్చిస్తే ఇంట్లో తిన్నాక సరిపోతుంది. జనాలు అంటుంది ఏంది, నువ్వు స్కీమ్స్ ఇస్తావు ఓకే, ముసలోళ్ళకి ఇవ్వాలి. ఎవరికి? మన ఇంట్లో ఉంటారు ముసలోళ్ళు, వాళ్ళకి పథకాలు ఇస్తున్నారు, వాలంటీర్ ఇస్తున్నారు. వాలంటీర్ ఇంటికి వచ్చి ఇస్తున్నాడు, ఎస్ కరెక్టే, నేను ఒప్పుకుంటా. ఎందుకంటే ముసలోళ్ళు ఇంటి దాకా వెళ్ళలేదు. ఇందులో ఒక బ్యాడ్ ఉంది తెలుసా నీకు? డైరెక్ట్గా ముసలోళ్ళ అకౌంట్లో వేస్తే వాళ్ళ మనవడే డబ్బులు తెంగుతాడు, ఆమెకు తెచ్చకుండా. అట్లాంటిది ఇంత ఇది చేసినప్పుడు మీరు జగనన్న ఓడిపోయారని మీరు ఎట్లా అంటారు? రాష్ట్రంలో అసలు ఒక రాజధాని లేదు, ఏం లేకుండా మీరు ప్లకార్డ్ కట్టుకొని అందుట్లో ఏపీలో తిరగకుండా హైదరాబాద్లో మీరు ప్రదర్శన చేస్తుంటే అది ఎట్లా, ఎవరికి తెలియాలని? ఏపీలోనే తెలుస్తుంది, ఎక్కడి నుంచి చేసినా ఏపీలో తెలుస్తుంది. తెలుస్తుంది ఓకే, కానీ మీరు కొంచెం చేసేదో అక్కడ చేస్తుంటే బాగుండేది కానీ నా అభిప్రాయం. ఎందుకంటే మనకి ఈ రాష్ట్రంతో మన జూన్ 2తో ఈ ఉమ్మడి రాజధాని పోయింది. ఇప్పుడు ఏపీకి రాజధాని లేదు. ఇప్పుడు కొన్ని ట్రోల్స్ వస్తున్నాయి, ఏపీకి ఇంతకుముందు రాజధాని లేదు, ఇప్పుడు ప్రతిపక్షమే లేదంటున్నారు. అట్లానే ఇప్పుడు మనకి రాజధాని కావాలి కదా, రాజధాని గురించి మీరేమంటారు అసలు? రాజధాని కావాలన్న, జగన్ ఏం చేశారు రాజధాని గురించి? హైకమాండ్ సపోర్ట్ ఉంటేనే కదా. అవి సపోర్ట్ గురించి పక్కన పెట్టి అన్న ఏం చేశాడు? ఏం చేయలేకపోయాడు అంటారా? మొత్తానికి హైకమాండ్ మీద నెట్టేస్తారా? ఏదైనా అంతకుముందు చంద్రబాబు అయినా కూడా ఏమి డెవలప్మెంట్ ఏం చేయలేదనే కదా ఆయన. ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలంటే, మీరు ఒక ఇల్లు కట్టాలంటే ఒక మేస్త్రినో లేకపోతే డిజైన్ అయినా పిలిపించి ఇక్కడ పిల్లర్ పడిద్ది, ఇక్కడ గోడ పడిద్ది, ఇక్కడ బాత్రూమ్ పడిద్ది అని డిజైన్కి ఇస్తారు కదా. గీసిన తర్వాత ఇల్లు కడతారు. అమరావతి గురించి చంద్రబాబు గ్రాఫిక్స్ మొత్తం గీసాడు, ఇక్కడ ఇది వస్తుంది, ఇక్కడ ఇది వస్తుంది, ఇక్కడ ఇది వస్తుందని. అప్పుడు మీరు వైసీపీ వాళ్ళు ఏం ప్రచారం చేశారన్నా? గ్రాఫిక్స్ అని చెప్పారు. గ్రాఫిక్స్ అంటే ఫస్ట్ డిజైన్ చేసిన తర్వాత కట్టాలి కదన్నా, కట్టడానికి టైం కావాలి కదన్నా, కొంతవరకు కట్టారు కదన్నా. టిట్కో ఇల్లు అని ఉన్నాయి, ఇప్పుడు మీరు నెట్లో ఆన్ చేయండి, అమరావతిలో ఎన్ని బిల్డింగ్స్ పాడుపడ్డాయి, అన్న ఎందుకు కంటిన్యూ చేయలేకపోయాడు? అది మనకి స్టేట్ అనేది ఎక్కడ అనేది డిసైడ్ అవ్వలేదు కదా. డిసైడ్ ఎందుకు కాలేదని అన్న అసెంబ్లీలో చెప్పాడు, నేను ఒప్పుకుంటున్నాను అమరావతి రాజధాని అని. మీరు చూడలేదా? 3 చోట్ల చెప్పారు కదా. అదే 3 చోట్ల ఎవరు చెప్పారు? అన్న చెప్పాడు, వచ్చిన తర్వాత ప్లేట్ ఫిరాయించాడు గెలిచిన తర్వాత. అమరావతి అనేది ఫస్టే చెప్పలేదు కదా. అమరావతి ఫస్ట్ ఎందుకు చెప్పలేదన్నా? కావాలంటే మీరు ఆన్లైన్లో చూసుకోండి, అమరావతి రాజధానిగా నేను ఒప్పుకుంటున్నానని జగన్ అన్న చెప్పాడు, మీరు చూడాలి అది. తర్వాత 3 రాజధానులు నాడు గెలిచిన తర్వాత, సరే 3 రాజధానులు అనుకుందామన్నా, మీరు చెప్పినట్లే 3 రాజధానులు కడదాం అన్న. ఎవరిని ఇన్స్పైర్ చేస్తున్నారు తెలుసా? సౌత్ ఆఫ్రికాని ఎవరిని ఇన్స్పైర్ చేస్తున్నాడు? వాళ్ళు అసలు ఎక్కడ ఉన్నారా సౌత్ ఆఫ్రికా వాళ్ళు? అది డాష్ చేసి కుడిచిపోయిన ఇది, దాన్ని ఇన్స్పైర్ తీసుకున్నాడు. సరే అది వదిలేసి 3 రాజధానులు వేసుకుందాం. ఇప్పుడు అన్న 3 రాజధానులు తీసుకుందాం, ఒక చోట లెజిస్లేటివ్, ఇంకో చోట ఏదో చెప్పాడు హైకోర్టు, అది ఇది. ఇప్పుడు మీరు ఏదైనా పని మీద వస్తారన్నా, ఒక పని అవ్వాలంటే 3 చోట్ల తిరుగుతారా? 3 స్టేట్లు అంటే 3 జిల్లాలు తిరుగుతారా అన్న? ఎంత కష్టంగా ఉంటుంది? చోట్ల ఎందుకు తిరుగుతామన్నా, ఒక చోట పని ఉంటుంది కదా, ఎక్కడ దగ్గర ఉంటే అక్కడ పని. అంటే మీ కోర్టులో పని ఉంటుంది, ఆ తర్వాత సచివాలయం పని ఉంటుంది. ఇప్పుడు మీరు కోర్టు కోసం కడప వెళ్ళి, సచివాలయం కోసం అమరావతి వచ్చి, ఇంకోటి ఏదైనా కావాలంటే వైజాగ్ పోతారా? అట్లా ఎందుకు వస్తామన్నా? ఏది అవైలబుల్ పని అన్న, పని మనకు ఉంటుంది. అప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు ఒకసారి రాజధాని అనుకుందాం, ఒక చోట ఉంది, అన్నీ ఒకే ఊరిలో ఉంటాయి, టక్క మన వెళ్ళి పని చేసుకుని వెళ్ళిపోతావు. ఇప్పుడు 3 చోట్ల నీకు పని ఉంటే 3 చోట్లకి నువ్వు తిరుగుతావా? 4 రోజులు పట్టింది. 3 చోట్లకి ఎందుకు తిరుగుతా అన్న? అదే నేను చెప్తుంది, ఎక్కడ అవైలబిలిటీ అన్న. మీరు బీటెక్ చదువుకున్నారు, నేను బీటెక్ చదువుకున్నాను, మనం మూర్ఖులాగా ప్రవర్తించొద్దు. ఒకటి, అన్న ఏం చేశాడు నేను చెప్తా. అన్న మంచి పని, వాలంటీర్ని తెచ్చి ముసలికి పెన్షన్ ఇచ్చాడు. అది కాకుండా మీరు ఇంకేమంటే నాకు చెప్పండి, నేను ఒప్పుకుంటాను. సో అందుకనే ఓడిపోయాడు అని మీరు అంటారు? అందుకనే ఓడిపోయాడే ఉందన్న అందరు చెప్తుంటే. ఇప్పుడు మీరేమన్నారు తెలుసా? జగన్ అన్న ఓడిపోలేదు, మోసపోయాడు అన్నారు. ఏం మోసపోయాడు అన్న? ఒంగోలులో మనకు తెలిసిన వాళ్ళు సుబ్బారావు అని అతను కొట్టారు, బాలినేని శ్రీనివాసులు అని చెప్పి తెలుసా మీకు? ఇంకా పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో కొంత నామినేషన్ చేయించారు తెలుసా మీకు? ఇట్లా మీ సమాధానం ఏందన్నా? ఈయన ఇప్పుడు ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడ, మన రాష్ట్రంలో తప్ప ఎక్కడైనా అమ్మనా పూతులు ఎంగిన మంత్రులు ఉన్నారా? చెప్తారా? అది పొలిటికల్ ఆస్పెక్ట్. అరే అన్న ఓడిపోయింది పొలిటికల్ కదన్న, ఎవరైనా మాట్లాడతారు కదా. ఎందుకు ఎవరు మాట్లాడే? ఇంతకు ముందు నీ అమ్మ మొగుడు అనే మాట కొడాలి నాన్న అన్నాడు, అంతకు ముందు ఎవరైనా మాట్లాడి చెప్పండి.
అయితే అయితే ఇంకొక చెప్పండి, ఎవరు నీ అమ్మ ముగ్గుడు అనే మాట ఏ రాజకీయ మాట్లాడంటే చెప్పండి. బోర్డు కేతిరెడ్డి గురించి రాస్తే ఒకే ఒక ఆణిముత్యం 151 సీట్లలో ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక 1% కేతిరెడ్డి, ఆయన గురించి పెట్టండి బోర్డు, మేము కూడా స్పందిస్తాం. అంతే తప్ప ఏం చేశాడన్నా ఆంధ్రప్రదేశ్కి ఏం చేశాడు చెప్పండి ఒకసారి. మేము చెప్పేది అదే, కేతిరెడ్డి లాంటి వాళ్ళే ఓడిపోయారు. ఎందుకంటే ఓడిపోయారు, నేను నువ్వు ఇక్కడ కేతిరెడ్డి అని చెప్పలా, ఇక్కడ జగన్ అన్న ఓడిపోయాడు మోసపోయాడు అన్నారు కదా. అవును, అందులో భాగమే కదా కేతిరెడ్డి అంటే. కేతిరెడ్డి సపరేట్ కాదు కదా అన్న. ఇప్పుడు నేను నా దగ్గర ఒక వీడియో ఉందన్న, పేపర్లు ఉంటాయి, దాని మీద ఫ్యాన్ గుర్తుకే ఓటు అని ఉంటుంది. అది అంటే మామూలుగా వాళ్ళు ప్రింట్ చేసుకున్నది, అది ఈవీఎంలో పేపర్లు అని చెప్పి జగన్ బయటపడదేం గారు అన్న ఓడిపోయింది అందుకే అని చెప్పారు. దీన్ని మీరు నమ్ముతారా? అది మేము ఎందుకు నమ్ముతామన్నా, అది మరి ఫ్యాన్ గుర్తుకే ఓటు అన్న. ఫ్యాన్ గుర్తుకే ఓటు, దాని వల్ల జగన్ ఓడిపోయి ఈవీఎంలో పేపర్ అని చెప్పి చాలా మంది రకాలుగా పేపర్ అన్నారు. అన్నట్టు మాత్రం దాన్ని ఏమి అధికారికంగా చెప్పలేదుగా. అది కానీ చెప్పట్లేదు, నేను అంటున్నా, మీరు కూడా నమ్ముతున్నారా? నేనెట్లా నమ్ముతాను? అయితే ఫైనల్ గా జగన్ అన్న ఓడిపోవడానికి మీరు ఏమేమి మోసపోయారు అనుకుంటున్నారు? నేను మోసపోయాము అనేది మా ఓట్లు ఏమైనాయి అన్న. మీ ఓట్లు మా ఓట్లు ఆల్రెడీ పడ్డాయి కదన్నా, 40 ఎంతో పడింది, వాళ్ళకి 50% ఎంతో పడింది. అట్లాంటిది ఇంకేముంది ఇప్పుడు మీ అన్న, మీరు ఓట్లు వేసారు ఖచ్చితంగా, అన్నకి 0 ఎవరికి రాలేదన్నా. ఇప్పుడు మీకు 50 ఓట్లు వస్తుంది, నాకు 40 ఓట్లు వచ్చి ఓడిపోయాను అంతే. మీ ఓటు 40లో వెళ్ళింది, 50కి వెళ్ళలేదు. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, ఇది ఎవరు డెవలప్ చేసి తెలుసా? వెళ్దాం అక్కడికి. అక్కడ నారా చంద్రబాబు నాయుడు బోర్డు ఉంది చూసారా, నారా చంద్రబాబు నాయుడు ఉంటుంది, మీరు ఎప్పుడైనా చదివారా? ఇక్కడ మీరు చంద్రబాబు నాయుడు గారు కట్టిన దాని దగ్గర కూర్చొని వైఎస్ఆర్ జగన్కి జరిగిందన్నారు. సరే, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు తీసేసి వైఎస్ఆర్ అని పెట్టారు, దీనికి మీరేమంటారన్నా? మీరు కట్టుకొని మీరు రాసుకోండి, కానీ వేరే వాళ్ళ పేర్లు రాయొద్దు అన్నారు, మీరేమంటారు దీనికి? ఇప్పుడు ఓటింగ్ గురించి అన్న, పేర్ల గురించి. అరే జగన్ చేసిన దానికి ఎందుకు ఓడిపోయాడంటే ఇది కారణాలు కదన్నా. ఇంకొకటి, అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ ఉంది వైజాగ్ బీచ్ రోడ్ లో, దాన్ని తీసేసి వైఎస్ఆర్ వ్యూ పాయింట్ పెట్టి, దీనికి మీరేమంటారన్నా? వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అని పెట్టారు, మీకు తెలుసా? అది తెలుసు. ఏందన్న దాన్ని? ఇప్పుడు నువ్వు మీ బిడ్డకి నీ పేరు పెట్టుకో, వేరేవాడి బిడ్డకి నీ పేరు పెట్టేదన్నా, మీరు ఒప్పుకుంటారా లేదా? ఒప్పుకుంటాను. దాన్ని తప్ప కదా? తప్పే. జగన్ ఓడిపోయింది అందుకే, అందుకు ఓడిపోయా. మీరేమనుకున్నాను? ఇంకా కారణాలు ఏమో చెప్పండి, నాకు తెలిసాయి. నేను కంఫర్ట్ ఫీల్ అంటే కొన్ని నేను బస్సులో వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడతాను, అట్లాంటిది బస్సులు లేకపోయినా కూడా నేను ఇబ్బంది పడి ఓటేసి వచ్చా. ఎందుకు తెలుసా? జగన్ ఓడించడానికి. నేను జగన్ ఓడించడానికి వెళ్ళొచ్చా, 2000 ఖర్చు పెట్టుకుని రూపాయి కూడా తీసుకోలేదు, అందుకు నేను ఓటేసింది. మీరేం చెప్తారు? మీరు వైఎస్ జగన్కి ఓటేయడానికి గల కారణం ఏంటి చెప్పండి. చాలు, ఇక్కడ ఎంతమంది ఉన్నారుగా, వైఎస్ జగన్కి ఓటేయడానికి ఒక కారణం చెప్పండి. పథకాలు. నేను ఇందాక చెప్తున్నా, చేపలు. ఇంకోటి గుర్తొచ్చిందన్నా, మనకి ఈ మద్యపాన హామీ పథకం అని ఉంటుంది. పథకం కాదు, మనోడు చెప్పాడు మద్యపాన నిషేధం చేస్తానని. నువ్వు తీసేపోయావు, ఏంది? ఉన్న వాటిని నమ్ముకో, ఓకే. కానీ కనపడే మంచి బ్రాండ్స్ అని పక్కన పెట్టి, ఏంది, కనపడే మంచి బ్రాండ్స్ అని పక్కన పెట్టి, నీకు అవసరమైన బ్రాండ్స్ని 50 రూపాయలు మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చే బ్రాండ్ తీసుకొచ్చి ఇక్కడ 150 బీర్ అయితే 250కి అమ్ముతున్నా. దీని గురించి సమాధానం చెప్పన్నా. ఎక్కడైనా అదే కదన్న, మందు అంటేనే కలిసి. ఎట్లా అన్నా? ఇప్పుడు ఇక్కడ 150 దొరుకుతుంది, మందు ఉండేదే కలిసి. ఇది 100 రూపాయలు, ఇది 50 రూపాయలు, దీన్ని 350కి అమ్ముతుంటే నువ్వు కొంటావా? ఎందుకు కొంటావు? దిక్కు లేదు కాబట్టి కొంటావు. ఒక్క చోట నీకు బట్టలే ఉండవు, అడవిలో ఉంటావు, కొంటావు. ఏపీలో పరిస్థితి అట్లా ఉంది. ఇప్పుడు ఒక్కొక్కరు ఏపీలో ఎంతమంది ఉంటారు సుమారుగా? అది బిజినెస్. సుమారుగా ఒక మాట అనుకుందాం, సుమారుగా ఒక 5 కోట్ల జనాలు. అందులో రోజు ముందు తాగే వాళ్ళ సంగతి ఎంతమంది ఉంటుందన్న? 50,000 తీసుకున్నాం. 50,000లో రోజు ఒక క్వార్టర్ తీసుకున్నా, అక్కడ 250. ఏంటి లాభం కాకుండానే ఇక్కడ 150, అక్కడ 250, 100 పక్కన పెట్టు, లాభం కాకుండా. లాభం ప్లస్ 150 తీసి ఎంత వస్తుంది డైలీ? ఆయన ప్రతి ఇంటికి ఎంత ఇస్తున్నాడు? అంటే అదే విధంగా ప్రీవియస్ గవర్నమెంట్లో ఎవరు అమ్మలేదా, వాళ్ళకి రాలేదా?
ప్రీవియస్ గవర్నమెంట్ లో ఉన్న వాటిని కంటిన్యూ చేశారన్నా. మన జగనన్న ఏ brand ఇస్తే ఏందన్నా? నీ బ్రాండ్ అది, నీ బ్రాండ్ అయినప్పుడు నీకు లాభం వచ్చిందా రాదా? నా బ్రాండ్ నువ్వు 300కి అమ్ముతున్నావు, నేను 100 రూపాయలకి అమ్ముతున్నా. 300కి ఏడ ఉందన్నా? 200కి మందు లేదా? 150కి మందు లేదా? 150కి మందు లేదా ఆంధ్రాలో? ఏ ఆంధ్ర అనే 150లోనే ఉన్నాయి కదా అన్న. ఆంధ్ర గోల్డ్ మెడల్ ఏమున్నాయి కదన్నా, అవి చెప్తాడు. ప్రెసిడెంట్ మెడల్, భూము. ఆ ముందైతే పాయిజన్, ఈ ముందైతే పాయిజనా కాదన్నారు కదా. ఈయన ఎవరు 4000 కాదు రాకేష్ మాస్టర్ కాదు, 4000 కోట్ల వైజాగ్ దగ్గర ఎవరు ఒక అతనుంటారు, ఎంపీ పెంబసాని. ఆయన హైదరాబాద్ తీసుకెళ్ళి టెస్ట్ చేయించా అన్న, ఇందులో ఇంత రకాల కెమికల్స్ ఉన్నాయని చెప్పాడు అన్న. మీరు చూసారా వీడియో? అలిగేషన్స్ ఏముంది మీద ఎవరైనా తీసుకురావచ్చు. ముందు అనేది కరెక్ట్ కాదు, ఓకే పక్కన పెట్టు. ముందు అనేది కరెక్ట్ కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అనుకుంటే ఎవరైనా చేయగలరు కదా అంటున్నాను. ఓకే అన్న, నేను నిన్న ఏం అనట్లేదు, కానీ జగన్ అన్న ఏం చేశాడు? జగన్ అన్న ఏం చేయలేదో చెప్పండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని చెప్పా కదన్నా, అన్ని చెప్పాడు కదా. సుధాకర్ అని డాక్టర్ పాపం మాస్క్ లేదంటే ఇచ్చాడని చెప్పచ్చు. రోడ్ అంటే చెప్పనా? ఆంధ్ర నుంచి తెలంగాణ వస్తే ఆ రోజున ఆ పిచ్చినా కొడుకు ఎట్లా సీఎం చేశారని ఎగతాళి చేశారు. ఆంధ్ర వాళ్ళని ఎగతాళి చేశారు. ఆడెట్ట ఆ పిచ్చినా కొడుకు జగన్ ఆడిని సీఎం చేశారు, మీ ఆంధ్ర మట్టుడిచిపోతే తెలంగాణ వాళ్ళు అన్నారు. నిజంగా ఆ రోజున చచ్చిపోయింది ఆంధ్ర వాళ్ళం. ఏంటంటే ఈ రోజు నువ్వు మాట్లాడు, ఇగో తెలంగాణ వాళ్ళే కాదు చాలా మంది అభిమానిస్తున్నారు. ఎందుకు? ఒక డెవలప్మెంట్కి ఓటేసేమని అంటున్నారు. నువ్వు ఎక్కడైనా ఒక డెవలప్మెంట్ చూపియన్నా, ఒక్క కంపెనీ చెప్పన్నా, ఒక్క కంపెనీ. మాకేం తక్కువ, మేము బీటెక్లు ఎంటెక్లు చేసి హైదరాబాదు, బెంగళూరు, చెన్నై వెళ్ళాలా మేము? అమరావతిలో తెచ్చుకోకూడదా మనం? అమరావతిని ఎందుకు నాశనం చేశారు? అసలు అమరావతిని ఎందుకు నాశనం చేశారు? కంపెనీలు తెస్తే వైజాగ్లో పెట్టు, సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయా? వైజాగ్లో పెట్టు. నీకు ఇండస్ట్రీలు ఉందా? మనకి శ్రీనగర్, మనకి చిత్తూరులో మనకి శ్రీ సిటీ ఉంది, అక్కడ పెట్టు. అనంతపురంలో ఉంది, అక్కడ పెట్టు. అది డెవలప్మెంట్. రాజధాని హైకోర్టు కర్నూలుకి వెళ్తే జిరాక్స్ కంపెనీలు తప్ప ఏమైనా బాగుపడతాయి? చెప్పండి మీరు చెప్పండి సార్. హైకోర్టు వల్ల డెవలప్మెంట్ అయ్యిద్దా? ఎక్కడ నిరూపించడం? మీరు హైకోర్టుకి వెళ్ళమన్నారు, జైలుకి వెళ్ళాలనుకున్నాడు. సపోర్ట్ చేయడం తప్పులేదు సార్. మీకు నేను సపోర్ట్ చేస్తా. ఇగో నేను ఫస్ట్ సార్, నేను అందరి సమక్షంలో చెబుతున్నా, కేసీఆర్ గారు ఆంధ్రాని విడగొట్టినప్పుడు నేను చాలా బాధపడ్డా. ఈ అమ్మ ఇంత అభివృద్ధి చెందిన హైదరాబాద్ని మనకు కాకుండా పోతుంది, మనదేని చెప్పుకోలేకపోతామని చాలా బాధపడ్డా. కానీ ఆ కేటీఆర్ గారు తెచ్చిన కంపెనీలు కానీ, కేటీఆర్ గారు చేసిన డెవలప్మెంట్ కానీ వీళ్ళు వాడగొడితే నాకు కొంచెం బాధ వేసింది. ఏంటంటే ఆయన చాలా కష్టపడి, అసలు ఈ రోజున ఖమ్మం దగ్గర కూడా నేను, మా మామయ్య గారు ఎంప్లాయీ, సింగరేణి ఎంప్లాయీ, నేను ఖమ్మంలో దిగి వెళ్ళాలి. ఖమ్మంలో సాఫ్ట్వేర్ హబ్ లాగా పెట్టారు సార్. ప్రతి దగ్గర వరంగల్లో టెక్స్టైల్ హబ్ లాగా పెట్టారు సార్. ఎక్కడికక్కడే డెవలప్మెంట్ చూపించారు. ఒక్క కంపెనీ తెచ్చారా సార్? ఒక్క కంపెనీ. యూత్ అంతా ఏమైపోవాలి సార్? చదువుకుని ఏం చేయాలి సార్ మేము? చెప్పండి సార్, మీరు చెప్పండి సార్. చదువుకుని ఏం చేయాలా? వైజాగ్, హైదరాబాదు, బెంగళూరు, చెన్నై అయినా వెళ్ళేది. ఇంకా ఆయన ఉన్నప్పుడు మనకు అమరావతిలో ఎడ్యుకేషనల్ పరంగా ఎన్ని వచ్చినాయి సార్? SRM వచ్చింది, పిట్ వచ్చింది. ఇలాంటివి ఒక్క ఇన్స్టిట్యూట్ అయినా తెచ్చే పని కదా సార్. అసలు జగన్ ఇన్స్టిట్యూట్ అని ఒకటి పెట్టే పని కదా. జగన్ బ్రాండ్లే పెట్టాలా? ఒక జగన్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి పేదలకి చదివించవచ్చు కదా. అందరికి తెలిసిన కదా సార్. ఎంతమంది 9,500 కోట్ల వచ్చింది అది కంపెనీ, తెలంగాణ వచ్చింది. ఇంతమంది ఆన్సర్ చెప్పానా? నువ్వు లేకుంటే సామాన్ చదువుకుని వెళ్ళిపోవన్నా. ఇది వేస్ట్ అన్న. ఎందుకంటే ఇంతమంది మాట్లాడుతున్నారు, నువ్వు ఒక్కడే మాటకు చదువుకున్నాడు అన్నావు. నేను అన్ని చెప్పాను, ఏమేమి తెచ్చాడు? ఏందన్నా ఉపయోగం ఏముందన్నా? అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది సపోర్ట్ లేకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావాలి. అయితే ఎట్లా చేశాడు చంద్రబాబు అంటారు? అంతకుముందు లేదు, ఆయనకి లేదు, అందుకే డెవలప్మెంట్ లేదని ఓడగొట్టారు. డెవలప్మెంట్ లేదని చెప్పలా మీ ఓడు 14 ఇది అన్నా, ఈ విషయం గురించి చెప్తాను.
ఒకప్పుడు 2014 తర్వాత మళ్ళీ ఎందుకు ఓడిపోయారు? ఒకప్పుడు నేను చెప్తాను దాని గురించి. నేను చెప్తానా, చాలా మంది ఇద్దరు లెజెండ్స్ ఉన్నారన్నా అప్పుడు, చంద్రబాబు, వైఎస్ఆర్. ఓకేనా, వీళ్ళిద్దరే మనకు. ఓకేనా అన్న, ఆఫ్టర్ స్టేట్ బైఫర్కేట్ అయిన తర్వాత సీఎం చంద్రబాబుని చేశారు. చేశారు. అప్పుడు జగన్ ఓడిపోయాడు. అవును. ఆ టైంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంత స్కిల్డ్ పర్సన్, అంత రిలేషన్స్ గొప్పగా ఉన్న ఆయన ఎందుకు డెవలప్ చేయలేదు? ఇల్లు కట్టడానికి ఎన్ని రోజులు పట్టింది? రేపు కట్టేస్తావా? అదే పరిస్థితి వైసీపీలో ఉందని మేము ఓకే అన్న, నువ్వు ఇదిగో పని చేసిన డబ్బులు ఇసుక తెంగారు, మీరు ఎక్కడ కడతారా? ఇసుక తెంగారా లేదా? ఇసుక ఎంత? 5,000 అంటే ట్రక్. అప్పుడు 1000 రూపాయలు ఉండేది అన్న. మీరు ఇసుక తెంగారు, రాజధాని కడతారా? ఇసుక లేక రాజధాని అయిపోయింది. అరే రే, ఏందన్న ఆ మాట? మరి ఇసుక లేక రాజధాని ఇసుక అవసరం లేదన్న, ఇసుక లేకుండా కడతావా? కడతారు. ఇసుక లేకుండా కడతారు. కట్టే అన్ని కట్టట్లేదా? ఇసుక తెచ్చుకొని కట్టడం లేదంట. నేను ఏదో క్రిటిసైజ్ చేయాలని కాదు, ఇట్లా జరిగిందని నేను చెప్తున్నా. ఎవరు ఏం చేశారో చెప్పండి. అదే 2014లో ఎందుకు ఓడిపోయారని చెప్తాను నేను. ఎందుకు ఏం చేశాడో చెప్పండి. 2014లో చంద్రబాబు గెలిచినప్పుడు ఏం చేశాడో చెప్పండి. మీరు ఎంతసేపు ఏం చెప్తున్నారు? ఇల్లు కట్టడానికి టైం ఎంత పట్టద్ది, డిజైన్ చేశాడు, స్కెచ్ చేశాడు అని మీరు చెప్తున్నారు. అప్పుడు ఏం చేశాడు ఆయన? నువ్వు నీ నంబర్ ఇవ్వు మా వాడికి, నేను నిన్ను తీసుకెళ్తా అమరావతి, మొత్తం తిరిగేసి వద్దాము. చూసిన తర్వాత చెప్పు. చూసి ఏం చెప్పాలన్నా? పోలవరం అంట. ఈ కంప్లీట్ 2 years అని ఒక ఆయన అసెంబ్లీలో మాట్లాడాడు, చూస్తుందా? 10 years 40 years ఎక్స్ప్రెస్ కాదు, బుల్లెట్ దిగిందా లేదా అని ఒక ఆయన మాట్లాడాడు. మాచర్ల వెళ్తాడా? కొంతమంది ఉంటారన్న, సరే అన్న, ఓకే, అందరూ మంచి వాళ్ళే. కానీ ఎన్ని చోట్ల ఎమ్మెల్యేలు మార్చారు? ఓడిపోయే పరిస్థితి ఎందుకు? ఎన్ని చోట్ల ఎమ్మెల్యేలు మార్చాడు అన్న? ఎన్ని చోట్ల ఎమ్మెల్యేలు మార్చాడు? అవును, మార్చాడు. భయపడ్డారని మీరంటే అందరూ బాగున్నప్పుడు ఎందుకు మారుతారు? ఆయన మార్చాడు. ఎన్ని చోట్ల మార్చాడు? ఓకే, మొత్తాన్ని మారిస్తే ఏమని ఆయనకు అర్థమైపోయింది, ఇల్లు గెలవరు, ట్రై చేద్దాం. ఇప్పుడు గెలిచాడా? అది మీరు అనుకుంటున్నారు. గెలిచాడా? అదే గెలుపు అనే దాంట్లోనే చెప్తున్నాం కదా, ఇంత పర్సంటేజ్ ఎందుకు వచ్చింది, ఎందుకు ఓడిపోయారు అందరూ చెప్తున్నారు. మీరు ఎందుకు గెలవాలో చెప్పట్లేదు. మీరు ఏం చేశారని గెలవట్లేదు. అమ్మఒడి అవి కాకుండా ఏం చేశారు? ఈ పథకాలు ప్రజలకి, పథకాలు బిలో ప్రావర్టీ ఉండే వాళ్ళకి మీరు అనేది బిలో ప్రావర్టీ ఉండే వాళ్ళకి ఏ పథకాలు ఇవ్వకుండా యూత్కి ఉద్యోగాలు కానీ హైదరాబాద్లో 4-5 కంపెనీలు తెప్పిస్తే అది కరెక్ట్గా రూల్ చేయడం అని మీరు అంటారు, అంతేనా? మీరు అనేది అంతేనా? మళ్ళీ చెప్పండి ఒకసారి. ఈ బిలో పవర్టీ ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్కీమ్స్ ద్వారా వాళ్ళ మినిమం సర్వైవ్ అవ్వడానికి కావాల్సిన సదుపాయాలు ఏమీ అరేంజ్ చేయకుండా వాళ్ళని వదిలేసి వాళ్ళు సావనిచ్చి హైదరాబాద్ ఎక్కడి నుంచో వచ్చి హైదరాబాద్లో 4-5 కంపెనీలు ఎక్కువ తెచ్చేసి కొంచెం అదే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వాటి మీద ఫోకస్ చేస్తే చాలు, అప్పుడు ఆయన గెలుస్తాడు. నిజంగా అర్థం కాలేదు ఏమన్నారు కానీ మరి భోజనం పెట్టాం కదా, కదా 5 రూపాయలకి భోజనము, 5 రూపాయలు ఎందుకు తీస్తాడు చెప్పు? 5 రూపాయల భోజనం చేసేస్తేమన్నా పేదలందరూ డబ్బులు వంచిస్తున్నారు కదా, 5 రూపాయల భోజనం గురించి మాట్లాడుతున్నావు. పెట్రోల్ రేట్ ఎంత చెప్పు? పెట్రోల్ బెంగళూరులో ఎంత, మన ఆంధ్రాలో ఎంత? 10 రూపాయలు తేడా ఉంది. ఎక్కడ అవుతున్నావు నువ్వు? ఎక్కడ అవుతున్నావు నువ్వు? ఇట్ని పెట్టి దింపుతున్నావు, సరిపోలేదా? చెత్త మీద పనిచేందయ్యా ఇచ్చిన కూడా కావట్లే. చెత్త మీద ఎవరైనా పని చేశాడా? చూపి నాకు. చెత్త మీద పని చేసినాడు చూపి నాకు. కరెంట్ బిల్లు 9 సార్లు పెంచాడు. కరెంట్ బిల్లు ఎవరు అన్నా 200 యూనిట్లు దాకా ఫ్రీ ఇస్తుంటే మీ నాన్నకి నీకు పొలం ఉందా?
సంవత్సరం ఆ. 5 సంవత్సరాలలో పాస్బుక్ ఎప్పుడో తీసుకున్నాం. ఎప్పుడో తీసుకొని ఈ 5 సంవత్సరాలలో తీసుకోవాలి. మరి ఆయన ఫోటో వస్తుంది. ఆ భూమి నీదా, జగన్ వాళ్ళ తాతయ్యదా, మీ తాత? అప్పుడు వచ్చిన కార్డ్స్ మీద చంద్రబాబు ఫోటోనే అనేది ఎక్కడా లేదైతే లేదా? పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉందా? చంద్రబాబు ఇప్పుడు అంటే పాస్బుక్ మీద ఇది అదే అడుగుతున్నా అన్న. పాస్బుక్ ఉంటది, అది నీది అనే ఐడెంటిటీ కోసం, రాజముద్ర ఉంటుంది తెలుసా? రాజముద్ర ఇస్తారు దేనికన్నా. ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి, రాజముద్ర ఎప్పటికీ ఉంటుంది. అది వాళ్ళు అడుగుతుంది. వాళ్ళు అది తీసేసి మీ అన్న అది సాక్షి పేపర్, సాక్షి టీవీ తెలుసా? దాంట్లో వాళ్ళ నాన్న బొమ్మ తీసేసాడన్న మొన్నటిదాకా. వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి ఎందుకు పోయారన్న? వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి 2014లో ఓటేసి ఆమె పాదయాత్ర అవన్నీ చెప్పలేదు. ఇంట్లో వాళ్ళే అప్పచెల్లుందా, తల్లుందా? ఈ రోజు తల్లిని ఎవరికే పంపించాడు? మరి చచ్చిపోతే చంపేస్తారేమో అని చెప్పేసి అప్పచెల్లి చంపేశాను. అప్పచెల్లి ఏమంది? మా అన్న కోటేద్దాంది. సరిపోలా? వివేకానంద రెడ్డిని చంపింది ఆడు కదా. ఎవరు చంపారన్న? నీ ఫ్యామిలీలో నీ ఫ్యామిలీలో నీ రిలేషన్స్ లో మీకేం కాంప్లికేషన్ ఉన్నాయా? నీ పర్సనల్, ఇది నా పర్సనల్, అది వాళ్ళ పర్సనల్. బయటకు వచ్చి చెప్తున్నారు. సరే అన్న, ఇప్పుడు మన చుట్టాలు ఎవరొకరు పోతారన్న, తర్వాత మనకి ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ఉంటే వాళ్ళు ఒకరొక పార్టీలో ఉండట్లేదా? ఇది అంతే. కానీ 2014లో అన్నకే ఓటేయండి అని వాళ్ళ అమ్మ చెప్పారు, వాళ్ళ చెల్లి చెప్పారు. ఎందుకు పోయింది? అది వాళ్ళ మధ్య వాళ్ళ బాబాయ్ చనిపోయాడు, మనం అనడానికి లేదు ఎవరు చంపేస్తారని. వాళ్ళ అన్నకి 5 సంవత్సరాల ఇది ఉంది, అధికారం. కనిపెట్టచ్చు కదన్నా ఎవరు చచ్చి చంపేశారు? కనిపెట్టవచ్చు. ఏది చేశాడా? ఎందుకని? అందుకే ఓడిపోయింది. అందుకని ఓడిపోయాడు. అవునా? ఎందుకు వచ్చినాయన్నా? మధ్యలో 5 తీసేసింది. 164 కదా. జరిగింది. నేను ఒక్కనే కాదు, అందరూ అదే చెప్తున్నారు. నీవు చదువుకున్నాడు కాబట్టి తెలుసుకొని ఇప్పటికైనా ఈ బోర్డు తీసేసి కమ్మగా అదేదో కోర్సు నేర్చుకున్నావు కదా, చేసుకో, మంచి జాబ్ వస్తుంది నీకు. ఇవన్నీ వదిలేసి జాబ్ సార్, ఆ జాబ్ కాదు, ఆయనకి వాలంటీర్ జాబ్ కావాలి. ఆయనకి వాలంటీర్ గా చేస్తే నెలకు 5,000 వస్తాయి. మంచి పథకం అది. ఆయనకి సేవ చేసుకుంటాడు సార్. ఆడికెళ్ళి సేవ చేసుకుంటే మీరే జాబ్ చేయండి ఆయన్ని. బయలుదేరాలి సార్, మీరు జాబ్ చేస్తే అది కరెక్ట్ కాదు అసలు. వాలంటీర్ చేయాలి, సేవ చేయాలి, మడివిడిచిపోవాలి, అంతే. మరి 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు అప్పుడు జాబ్ లో జాయిన్ అయిన ప్రతి వ్యక్తి ఈ రోజు 5 సంవత్సరాలు లైఫ్ లో వేస్ట్ అయింది. అదే వాడు కానీ ఆ నోటిఫికేషన్స్ అయినా ఇస్తే ఈ రోజు 4 గవర్నమెంట్ జాబ్ చేస్తే వాళ్ళ కుటుంబం, వాళ్ళ పిల్లలు బతుకుతారు. ఈ 5,000తో ఎవడన్నా కనీసం టిఫిన్ చేస్తే అయిపోతుంది సార్. 5,000 టిఫిన్ చేయడం అయిపోతే రోజు 100 రూపాయలు 150 టిఫిన్ చేస్తే ఆడు ఒప్పుకోడు. ఆయనకు వాలంటీర్ ఇవ్వాలి. ఆయనకు వాలంటీర్ ఇవ్వాలా? అందుకే ఇక్కడికి వచ్చి చూస్తున్నాడు. ఆడికి వెళ్తే ఇప్పుడు రేపు పొద్దున వాలంటీర్ ఇస్తే అప్పుడు సాటిస్ఫాక్షన్. అంతేగానే జాబులు చేయడం ఆయన ఇప్పుడు పెట్టింది కూడా ఏంటంటే ఏదైనా ఫోకస్ అవుదా, రేపు పొద్దున 29లో అన్న కాలెంబడి పడి వాలంటీర్ కొడతా ఉంటున్నాడు. ఇప్పుడు కష్టపడి సంపాదిద్దాం, పిల్లల్ని పోషించుకుందాం, నా పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని అనుకున్నాడు. ఎవడో ఓటేడు అనుకున్నాడు. ఎవడైతే ఓటేడు సార్, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాడు. ఇది పట్టుకుంటే ఎంత ఇచ్చారు? ఎంత ఇచ్చారన్నా? నాకు అభిమానం. నిజం చెప్పండి. ఒక్కదాన్ని సమానం చెప్పలేకపోతున్నావు. దీన్ని పట్టుకుని బంగారు 7 టన్నులు ఇంటి తాగడ పెట్టి రసం చెప్పాను. బ్యాంక్ లో పెట్టాడు. బ్యాంక్ లో తీసుకెళ్ళి బొంబాయి ఇంటర్నేషనల్ లో కానీ మనకి పిఎం కూడా ఎప్పుడు కూడా దేవస్థానం బంగారం కానీ డబ్బులు కానీ ఎప్పుడు ముట్టుకోలే. జగన్ ఎందుకు 7 టన్నుల బంగారం తాకట్టు పెట్టాడు? ఇంతమందిలో మన అన్నయ్య 11 రావడం కరెక్ట్ అనిపిస్తుంది లేదు? నిన్ను ఎవరైనా సపోర్ట్ చేశారు? మా ఊరు ఉంది,
మా ఊర్లో నిజాయితీకి చెప్తున్నాం, పోయినసారి వైఎస్ఆర్సీపీ మా ఊర్లో మొత్తం 2000 ఓట్లు, 2100 ఓట్లు వైఎస్ఆర్సీపీకి బాగానే పడ్డాయి సార్, 1600 దాకా పడ్డాయి. కానీ వేసిన తర్వాత మా ఊరు మొత్తం గుంతలమని, ఒక్క రోడ్డు వేయలా. రోడ్డు కాదు కదా, కనీసం కుళాయిలో నీళ్ళు కూడా రావట్లా, విద్యుత్ ఛార్జీలు ఇవన్నీ చూసి ఈ దెబ్బకి ఆడికి మేము మొన్న చూసాం సార్, 2100లో ఆయనకి పడింది 380 ఓట్లు. మిగతా అన్నీ తెలుగుదేశమే ఊరికి పెట్టేసింది అంతే, ఏమి ఒక్కటి కూడా లేదు. అంటే ప్రజల్లో మార్పు వచ్చింది, ప్రజల్లో మార్పు వచ్చింది. అన్నకు అనుమానాల్లో తప్పలేదు, ఎందుకంటే ఆయన బూత్ ఏజెంట్ కాదు, నేను బూత్ ఏజెంట్. నాకు తెలుసు ఆడేసేవాడు ఎంత పడుతుంది అన్ని నాకు తెలుసు. మరి ఆయన తెలుసు అడగండి, ఏ లెక్క పడుతున్నాడు ఆయన. నువ్వు బూత్ ఏజెంట్ అయితే నీకు తెలుస్తుంది, ఆయన వేసారు లెక్కలు ఉండే అని తెలుస్తుంది. యు ఆర్ నాట్ ఏ బూత్ ఏజెంట్, యు ఆర్ ఏ వాలంటీర్. హౌ కెన్ యూ నో దట్? మంచి కామెడీ ఉందన్న. కామెడీ కాదన్నా, నిజమే కదా. నిజం మాట్లాడుతున్నాను. వాలంటీర్ అయితే తెలుస్తుంది, బూత్ ఏజెంట్ తెలుస్తుందా లేదా? బూత్ ఏజెంట్ కి తెలుస్తుందా లేదా? ఎవడైనా చదువుకున్న కామన్ సెన్స్ ఉన్నవాడు అందరికీ బూత్ ఏజెంట్ అన్నవాడికి తెలుస్తుంది ఖచ్చితంగా ఎన్ని ఓట్లు వచ్చింది. నేను ఓట్లు లెక్కలతో సహా చెప్పగలిగా. నువ్వు చెప్పు. ఇదంతా కాదు కానీ నేను ఒంగోలులో ఒక ఆయన కొట్టే తెలుసా, సుబ్బారావు అని. ఆ టైంలో నేను మైక్ పెట్టుకుంటే ఎవరు మాట్లాడలేదన్నా. మా కుటుంబం ఉందా, నేను మాట్లాడను. ఇదేముంటుంది, భయపడ్డారు లేదు జనాలు, ఎవరు మాట్లాడారు. నేనే చెప్తున్నా. నేను చాలా మందిని అడిగా, అయ్యా జగన్ ఉన్నాడయ్యా, హైదరాబాద్ బతుకున్నారన్న మొన్న, వాళ్ళు కూడా అన్నారన్న. నేను హైదరాబాద్ బతకనేమమ్మా. దస్తగిరి అంటాడు కదా మా ఇంటి పక్కనే, ఇది కూడా జోకేనా? 19లో దాదాపు 1,20,000 పైగా వచ్చాయి, ఇప్పుడు 60,000 వచ్చాయి. ఎందుకు వచ్చినాయి? మట్టు కూడా ఉంటాడు, వాడు మట్టు కుడుతున్నాడు, నువ్వు కుడుతున్నావు వాడు మట్ట. వాడు మట్టు కుడుతున్నావు, వీడు మట్టు కుడుతున్నావు. ఎన్ని తీసేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళు, జాబ్ చేసుకున్నా. ఎందుకంటే మనం మాట్లాడడానికి ఉండాలి కదా, ఏం లేదు. నీ తరపు నేను నాకు డబ్బులు పడ్డాయన్న. నాకు పథకాల ద్వారా దగ్గర ఒక 50,000 దాకా పడ్డాయన్న. 50 నుంచి 60,000 దాకా పడ్డాయి. కానీ ఆ పథకాల ద్వారా నేను 5 సంవత్సరాలు ఉన్న కాలంలో నేను ఆ 50,000తో నేను నాకు పిల్లల్ని చదివించుకోగలనా? నేను నాకు పొలం ఉన్నాయి, దగ్గర 20 ఎకరం ఉంది సార్. ఆ 20 ఎకరం తప్పున దగ్గర 600 బస్తాలు, 600 నుంచి 700 దాకా బస్తాలు వస్తాయి. నేను డిసెంబర్లో నువ్వు వేస్తే నాకు ఫిబ్రవరిలోనే మార్చిలోనే వచ్చాయి. సార్ మీరు ఇక్కడ ఉన్నారు కదా, అక్కడ వ్యవసాయం చేశారంటేనేమో తెలివిగా. నేను కరోనా 2 సంవత్సరాలు నేను వ్యవసాయం చేశాను సార్. కరోనా 2 ఇయర్స్ నేను వ్యవసాయం చేశాను. ఆ టైంలో నేను చాలా బాధపడ్డా. ఎందుకంటే సెకండ్ క్రాప్కి అంటే మీకు వ్యవసాయం చేశారో లేదో నాకు తెలియదు సార్. నాకు నవంబర్లో డిసెంబర్లో పంట వచ్చినప్పుడు ఏంది, అప్పుడు మాకు నెక్స్ట్ టైం మినివేస్తాం. మినివేసిన తర్వాత దానికి పెట్టుబడిగా వడ్డీకి డబ్బులు తెచ్చుకుని పెట్టవలసి వచ్చేసింది సార్. అందువల్ల రైతుల్లో చాలా మంది కాదు 90% రైతులు వ్యతిరేకవంతకనే. ఎందుకంటే ఇది వరకు 10 రోజుల్లో వచ్చాయి సార్. ఒట్లేసిన 10-15 రోజుల్లో కల్లా మా అకౌంట్లో డబ్బులు ఉండేవి. ఈ రోజున 5 నెలల్లో ఎంత వడ్డీ దండగా ఎవడు తింటున్నాడు? వీడిచ్చే 50,000కి మాకేమైనా ఒరిగిదా? మీరు చెప్పండి సార్ సమాధానం. ఒకటే మీరు అడగట్లేదు సార్, ఇదే పరంగా మీరు వైసీపీ వాళ్ళ మీరు ఎవరు అడిగినా సరే నేను ఇదే చెప్తా. నా సొంత మావి సార్. ఇప్పుడు మీరు కనుక్కున్నట్టు ఉండాలా. కొన్నూరు జెడ్పీటీసీ వైఎస్ఆర్సీపీ సార్ 60 లక్షలు ఖర్చు పెట్టుకుని మరి వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీ. నేను ఇదే మాట చెప్పా, మాయ నీకు 50 ఎకరం ఉంది, నీకు మరి వడ్లేసావు, నీకు ఎన్ని రోజులు వచ్చినాయి డబ్బులు చెప్పు, నువ్వు ఆ మాట చెప్పు. నీకు న్యాయం జరిగిందా? మాట్లాడకపోయాడు సార్. రియాలిటీ ఇలాగే ఉంటుంది సార్, రియాలిటీ ఇలాగే ఉంటుంది. నేను అక్కడే ఉండగలను, ఇక్కడ ఉండగలను. నేను బీటెక్ చేశాను సార్, కంప్యూటర్ సైన్స్. అక్కడేం అడుగు తినడానికి లేక ఇక్కడికి వచ్చాను. ఈడ కూడా అలాగే ఉంది. అంటే కాంపిటీషన్ ఉంది కాదనట్లా, కానీ అట్లీస్ట్ మన అమరావతి అన్నా డెవలప్ అయితే. మాది గుంటూరు సార్, బాపట్ల నియోజకవర్గం, కాజీపల్లి మా గ్రామం. ఆ దగ్గరలో నుంచి దగ్గరగా 30 కిలోమీటర్లు గుంటూరు. అటువైపు ఏదన్నా చిన్న కంపెనీ వచ్చినా 30,000 శాలరీ వచ్చినా చేసుకుంటాం కదా సార్. మా రూపాయి మా దగ్గరే ఉంటుంది కదా. ఇక్కడికి వచ్చి అద్దెలు కట్టుకుని ఈ బాధలు పడి ఎవరికైనా సార్, నాకు ఫ్యామిలీ ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, నేను బతకాలి కదా సార్. 30,000 అక్కడైనా 30 ఎత్తాడు, ఇక్కడైనా 30 ఎత్తాడు. ఎక్స్పెన్స్ అనేది తగ్గుతుంది కదా సార్. అదొకటే కాదు సార్, చాలా విషయాల్లో మీరు ఆలోచించి మాట్లాడండి సార్. ఉద్యోగుల విషయంలో 1వ తారీఖు అవసరం లేదు సార్, 5వ తారీఖు అన్నా ఏమనండి. 5వ తారీఖు మా జెడ్పీహెచ్ఎస్ స్కూల్ సార్ కాజీపాలు, మా సొంత ఫ్రెండ్ డాక్టర్ తెనాల్లో, ఆడు ఈఎంఐకి ఎంత బాధపడ్డాడో. డాక్టర్ మళ్ళీ
గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టరు 5వ తారీఖు 10వ తారీఖు కూడా రావట్లేదు, 15వ తారీఖు 16వ తారీఖు వేసేవాడంట. ఈఎంఐలు కొత్త ఇంకోళ్ళు వచ్చి అదే ఇప్పుడు సార్ జరిగిన ప్రాబ్లం అనేది ఆయన కూడా కాకపోవచ్చు, కానీ ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అలాగే ఏంటి. ఇప్పుడు ఒక వ్యవస్థ గాడి తప్పిందనుకోండి, బాగు చేసాడు ఒకడే లేడు. ఎప్పుడైనా సరే ఒక ఇరిగేషన్ మంత్రి ఇరిగేషన్ మీద మాట్లాడా, అది చెప్పండి సార్. పౌర సరఫరాల శాఖ జగన్ పేపర్ చూడకుండా మాట్లాడాను, ఎప్పుడన్నా పేపర్ చూడకుండా మాట్లాడు జగన్ ఒకటే అది చెప్పండి సార్. అవసరం లేదు సరే నేను ఒకటి చెప్తాను, నాకు తెలిసింది జగన్ చంద్రబాబు ఎందుకు ఓడిపోయారు చెప్తా. చంద్రబాబు ఎందుకు ఓడిపోయారు నాకు తెలిసింది చెప్తాను. 2014లో గెలిచాడు, కానీ అప్పుడు కూడా మంచి టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు. ఎందుకో తెలుసా, వాళ్ళ నాన్నని చూసి ఏదో చేస్తాడని చెప్పి అనుకున్నారన్న. 2019 చూసిన తర్వాత అది ఆ గాలిలో గెలిచాడు, కానీ 2014లో తర్వాత అందుట్లో పవన్ కళ్యాణ్ ఇది పెట్టాడు పార్టీ, ఓట్లు చీలినాయి, అటు ఇటు కాకుండా పోయినాయి ఓట్లు. ఇప్పుడు కలిశారు, ఆయన విషయం తెలిసిపోయింది, వాళ్ళ ఇంట్లో కూడా బ్యాడ్ అయ్యారు, అటుపక్క చీలిపోయినాయి ఓట్లు, ఆయన ఓడిపోయాడు. ఇదే నా కారణం నాకు తెలుసు. ఓకే అన్న. 2020 ఎంత 2024 ఇది 2028లో వస్తాయంటావా అన్న? 2029లో చెప్పలేము. అదేదనా ఇప్పుడు దాకా అన్యాయం జరిగిందన్నావు, చెప్పలేనంటావు. సరే అన్న, ఏదైనా కానీ అది నేను చెప్పాలనుకున్నది. థ్యాంక్ యూ, నీ టైం చాలా వరకు మాకు ఇచ్చావు. ఓకేనా, బోర్డు వద్దు, తీసుకెళ్ళిపోయి ఇంటికి. ఓకేనా.